హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం సామెతలో 3వ అధ్యాయము 26వ వచనము. నీ కాలు చిక్కపడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడు ప్రతి విషయంలో మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా మనల్ని కాపాడుతాడండి. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, నా కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి నువ్వు ఎప్పుడైతే విశ్వసించున్నావో, నాకు ప్రతి దాంట్లో దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు, ప్రతి మార్గం దేవుడు సరళం చేసిన ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి నువ్వు జీవిస్తావో, ఆధారపడి ప్రతి విషయంలో ముందుకు వెళ్తావో, ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై నడిపిస్తాడు. నీ కాలు చిక్కబడుకున్నట్లు, నీకు ఏ ప్రమాదం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ ఇరుకు పరిస్థితుల్లో నీకు వెళ్ళకుండా దేవుడు నీకు ప్రతి నిమిషము తోడై నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించామో, నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించి సమస్తాన్ని జయించాడు, ప్రతి దాంట్లో విజయం కలగజేశాడు, ఆ విజయం పొందిన అనుభవాన్ని నాకు ఇచ్చినాడు అని ఎప్పుడైతే నమ్మి ఉన్నావో, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఈ వాగ్దానం బట్టి నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఏదో ప్రతి విషయంలో మీరే తోడై నడిపిస్తా అంటున్నారు తండ్రి. ఏ ఇబ్బంది లేకుండా తండ్రి మీరే తండ్రి మమ్మల్ని నడిపిస్తా అంటున్నారు తండ్రి. మీ మీద ఆధారపడగా తండ్రి సమస్త విషయంలో తండ్రి విజయం కలిగించి ఉన్నారు దేవా. కాబట్టి తండ్రి సమస్త విషయంలో విజయం పొందిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి ప్రతి దాని మీద మేము అధికారం కలిగి ఉన్నాం దేవా. ఈరోజు తండ్రి ఏ విషయంలో తండ్రి ఎవరైతే ఏదైతే ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రార్థించిన సమస్తానికి తండ్రి సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. మీరు అడుగు వాటికంటే ఊహించబడి అత్యధికంగా కలుగజేస్తున్నారు తండ్రి. ఈరోజు తండ్రి ప్రార్థించిన ప్రతి ఒక్కరు తండ్రి నూతనమైన అభిషేకం వారి మీద దిగవచ్చునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడై నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.